మన హీరోస్ వాళ్ళ మూవీస్ని వాళ్ళే డైరెక్ట్ చేసుకొని ఆ మూవీలో వాళ్ళే హీరోగా నటించిన మూవీస్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసిన మూవీ జానీ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. అండ్ ఈ మూవీని ఓన్లీ డైరెక్షనే కాదు, ఆయన ఈ మూవీలో లిరిక్స్ రాశారు అండ్ పాడారు అండ్ ఫైట్స్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది, కాకపోతే ఫ్యాన్స్కి ఇప్పటికీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. విశ్వక్సేన్ ఈయన ఫలక్నామా దాస్ అండ్ దమ్కి మూవీస్ని ఈయనే డైరెక్ట్ చేశాడు. అండ్ అంతేకాదు ఆ మూవీస్కి ప్రొడ్యూసర్ కూడా విశ్వక్సేనే. ఈ రెండు మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. అండ్ ఈ టూ మూవీస్కి సీక్వెల్స్ కూడా రాబోతున్నాయంట ఫ్యూచర్లో. ధనుష్ గారు పవర్ పాండే అనే మూవీని ఈయనే రాసి డైరెక్ట్ కూడా చేశారు. అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. తరుణ్ భాస్కర్ గారు ఈయన పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది మూవీస్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈయన హీరో కమ్ డైరెక్టర్గా చేసిన మూవీ కీడకోల. ప్రదీప్ రంగనాథన్ ఈయన లవ్ టుడే అనే మూవీతో ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్తో అయితే వచ్చాడు. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ప్రదీప్ రంగనాథన్ గారే. కాంతార మూవీ ఇది ఒక చిన్న సినిమాగా వచ్చి ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఈ మూవీ హీరో రిషబ్ శెట్టియే. ఫేమ్ సుమంత్ ప్రభాస్ ఈయన ఫస్ట్ టైం హీరోగా అండ్ డైరెక్టర్గా చేసిన మూవీ మేం ఫేమస్. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. అండ్ అంతేకాదు ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళే అంట. మాధవన్ గారు ఈయన రాకెట్రీ అనే మూవీని డైరెక్ట్ చేసి యాక్టింగ్ కూడా చేశారు. అండ్ ఈ మూవీ ఆస్కర్స్లో నామినేట్ కూడా అయింది. వీళ్ళు కొంతమంది హీరోస్ వాళ్ళ మూవీస్ని వాళ్ళే డైరెక్ట్ చేసుకున్న హీరోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.